ఇప్పుడు అడగంది అమ్మాయినా పెట్టదు అన్నట్టు సర్కారులు పబ్లిక్ అడగంది మనకి ఏది చేయరు. ఎవలే గంగల పోతే మాకేది మా జీతాలు మాకు వస్తే చాలని ఆఫీసర్లు ఉంటారు. గట్లనే ఒకడ రోడ్ల గతి మారతలేదని మా ఊర్లో ఆలత ఏం మంచిగా ఉంటలేదని ఎన్నేళ్ళు అభివృద్ధికి నోసుకోక సిమ్మ చీకట్లనే బతుకుమంటారు అనుకుంటా గిరిజనులంతా ఎట్లా కదం దొక్కిరో చూడురిగా. ఆదివాసుల దినోత్సవం సందర్భంగా మంచినీళ్ళు రోడ్డు బిల్లులు వెంటనే చెల్లించాలి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా రోడ్డు మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయాలి. నడుముకు చెట్ల కొమ్మలు చుట్టుకొని నెత్తి మీద ఆకులటో పెట్టుకొని గిరిజనులంతా ఎట్లా నిలబడ్డారో చూడురి. పసులమంద జిల్లాలో గ్రామాలకి రోడ్లు సౌకర్యాలు కల్పించాలి. సీతారామరాజు జిల్లా అనకాశపల్లి జిల్లా మధ్యలో ఉన్నటువంటి గ్రామాలకి కనీస సౌకర్యాలు కల్పించాలి. నిన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అని ఏసీ హోటళ్లలో మీటింగులు పెట్టుకొని మమ్మల్ని ఉద్ధరిద్దామని ఉద్ధర స్పీచ్లు దంచకుండా మా ఊర్లో పరిస్థితి ఎట్లున్నదో వచ్చి చూడురి అనుకుంటా అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్లా అనే కొండ గ్రామాల గిరిజనులు ఇట్లా నిరసన చేసిరు. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఈ ప్రభుత్వానికి మా బాధల్ని మా కష్టాలు చెప్పడం కోసం మేము చేస్తున్నాం. ఆ విధంగా రావకత్త మండలంలో జిలుగులో పసులబంద గ్రామాల్లో ఇప్పుడు కూడా గుర్రాల మీద వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈరోజు అర్ధనగర్ డోలి యాత్ర నిర్వహించడం జరుగుతుంది. మా కొండ గ్రామాలకు పోయేందుకు చక్కటి రోడ్లు లేవు, ఊర్లో పిల్లలకు తిండి పెట్టే అంగన్వాడీలు లేవు, చదువుకోను బళ్ళు లేవు, సుస్థి చేస్తే చూయించుకోను దావకాన్లు లేవు, హెల్త్ వర్కర్లు లేరు, తాగేతందుకు నీళ్లు లేవు. మా ఈ ఊర్లు కావు సమస్యల పుట్టలు. అయినా సర్కారులకి ఏం పట్టి లేదా అనుకుంటా గరం అవుతున్నారు. చిత్తశుద్ధి లేని శివపూజ చేయాలన్నట్టు ఆదివాసీ ఉత్సవాల పేరు మీద ఉద్దర మీటింగులు పెడితే ఏమొస్తుంది? మా సమస్యలు పరిష్కరించి కదా మీరు సంబరాలు చేయాలని అంటున్నారు. మా పేరు మీద రాజకీయాలు చేసి పబ్బం గడుపుకుంటున్నారు తప్ప మా జబ్బదట్టి ధైర్యం ఇచ్చేటోళ్ళు లేరని అంటున్నారు. మరి ఇప్పటికన్నా కొండల మీద బతుకుతున్న గిరిజనుల బతుకులు బాగు చేసేందుకు సర్కారు ముంగడ పడుతుందో లేదో చూడాలిగా. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా కనీసమైన సౌకర్యాలు కల్పించాలి.